ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద 99 రోజు ప్రోగ్రామ్ సంబంధించిన ఇప్పుడు హెల్త్ వీక్ సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. సో ఈరోజు మన థీమ్ ఈ డ్రగ్స్ రిలేటెడ్ థీమ్స్ ఉన్నాయి. సో పర్టికులర్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలామంది మెడిసిన్ వాడుతున్నారు. మీ అందరికీ తెలుసు 30 years 40 years బ్యాక్ ఏమైనా యాంటీబయాటిక్స్ పనికి వస్తుంది అంటే ఇప్పుడు ఉన్న బ్యాక్టీరియా మీద ఆ పనికి రావట్లేదు. ఎందుకు అంటే స్లోగా దానిలో రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అండ్ ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కొన్ని రోజులు ఒక ఎపిడెమిక్ లాగా అవుతుంది. దాంతోపాటు చాలామంది లైసెన్స్ లేకుండా కూడా డ్రగ్స్ షాప్ నడిపిస్తారు. అది కూడా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. ఎందుకు ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారు, కరెక్ట్గా క్వాలిఫికేషన్ వాళ్ళు ఉంటారు అంటే కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ చూసుకుని కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. దాంతోపాటు ఇప్పుడు ఉన్న బ్రాండెడ్ మెడిసిన్ అండ్ జెనరిక్ మెడిసిన్స్ సంబంధించిన యాక్చువల్గా బ్రాండ్ లేకుండా మెడిసిన్స్ రాయాల్సింది. సో దట్ అందరికీ ఏ బ్రాండ్కి ఇష్టం అయితే దానికి కొనుగోలు చేయవచ్చు. లేకపోతే బ్రాండ్ రాస్తే ఒకటే కంపెనీ బట్టి దానికి కాస్ట్ ఎక్కువ అవుతా తక్కువ అవుతా దానికి అదే పర్చేజ్ చేయాల్సింది. దాంతోపాటు ఈ ఏమైనా అన్ప్రిస్క్రైబ్డ్ ఏమైనా మెడిసిన్స్ అమ్ముతున్నారు, దానికి ఇంకా ఒక దాంట్లో ఏమైనా మనకి డ్రగ్స్ సంబంధించిన పర్టికులర్గా ఇంజెక్టబుల్ డ్రగ్స్ సంబంధించిన ఉన్నాయి, దానిలో కూడా యూజ్ అవుతుంది. అది కూడా కొన్ని రాష్ట్రంలో కొన్ని ప్రూఫ్స్ దొరికింది. సో కాబట్టి పర్టికులర్గా ఎనెస్థీసియా ఇచ్చిన సిరింజ్ అన్ని సో దానికి కూడా కరెక్ట్గా చెక్ చేయాల్సింది. సో ఈ రోజుకి థీమ్ ఏమున్నాయి అంటే అన్ని చోటాలు సబ్ సెంటర్, పిహెచ్సి, సిహెచ్సి, గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, దాంతోపాటు మంచిర్యాల జిల్లాలో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ ప్రిస్క్రిప్షన్ తీసుకున్నా దానికి ఎలాంటి కానీ ఏమైనా ఇష్యూ వస్తే ఫస్ట్ డాక్టర్కి చూపించాలి. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పరంగా డాక్టర్ ఇచ్చిన సలహా పరంగా ఫాలో చేయాలి. లేదు అంటే డైరెక్ట్గా మెడిసిన్ కొనుగోలు చేసేసి మెడిసిన్ షాప్లో వెళ్ళి డైరెక్ట్గా దానికి లక్షణాలు చెప్పేసి మెడిసిన్ తీసుకుంటే అంటే కొన్ని రోజుల్లో ఎపిడెమిక్ లాగా అవుతుంది. దానికి ఖచ్చితంగా మనం ఆపాలి. దానిలో పబ్లిక్తో పాటు మన ఎవరైనా అసోసియేషన్స్ ఉన్నారు, ఈ మెడికల్ షాప్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు, డాక్టర్స్ అసోసియేషన్, అందరూ దానిలో మనకి హెల్ప్ చేయాల్సింది. దానిలో ఎక్కడైనా వయలేషన్ జరిగితే మనకి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ మన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం డ్రగ్ అబ్యూస్ అండ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి. డ్రగ్ అబ్యూస్ అనేది ఈ మత్తు మందులు మెయిన్గా మనకి సంబంధించి ట్రెమడాల్ కానీ అల్ప్రజోలామ్ కానీ ఇవన్నీ కూడా విత్ ప్రిస్క్రిప్షన్ అవ్వాల్సిందిగా, మరియు మన యువతకి మనమే ఆదర్శప్రాయంగా ఉండాలి. వాళ్ళకి దురలవాట్ల నుంచి దూరంగా వచ్చేలాగా చూడాలి. ఇది క్వాలిఫైడ్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే కంప్లీట్గా మీరందరూ చూడాలి. మరి ఇంకో ముఖ్యమైన విషయం యాంటీబయాటిక్స్ కూడా క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడేలా మీరందరూ చేయాలి, సేమ్ చేయాలి. మెయిన్గా ఇది రెసిస్టెన్స్ అవ్వడం వల్ల ఒక ఫ్లూ ఇన్ఫెక్షన్ కి కూడా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నారు. యాంటీబయాటిక్స్ ఇలా మిస్యూజ్ చేయడం వల్ల అదొక రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. మరియు అది పూర్తి కోర్స్ వాడరు, సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఒక యాంటీబయాటిక్ మనము డిస్కవర్ చేయడానికి, ఇన్వెంట్ చేయడానికి ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో మానవులకు పెద్ద ముప్పు, మన పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసిన వాళ్ళం అవుతాం. కావున అందరూ బాధ్యతాయుతంగా నిర్వహించాలని కోరుతున్నాను. కెమిస్ట్రీ కూడా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్, స్పూరియస్ మెడిసిన్స్ ఏవి కూడా అమ్మకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ ఏదైతే చెప్తుందో దాన్ని విని శ్రద్ధగా విని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మన స్ఫూర్తిలో